రామాయణం వాల్మీకి రామాయణం శ్రీరామచంద్రుడు కోసల దేశాన్ని ఏలిన వాల్మీకి రామాయణం. ఈ వాల్మీకి రామాయణాన్ని రాసిన వాల్మీకి చరిత్ర. రామాయణం ఎలా రచించాడు అన్నది ఈ రామాయణం పూర్తిగా తెలుసుకుందాం. రామాయణం కథ ఇక్కడి నుంచి ప్రారంభం. నిన్నటి వీడియోలో రామాయణం వాల్మీకి మొదలుపెట్టినట్లుగా ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ రామాయణ కథ రోజు ఒక భాగముగా వస్తుంది. నిన్న 1వ భాగం, ఈరోజు 2వ భాగం. రామాయణం కథ ప్రారంభం. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు: పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. యోజనమంటే 9 మైళ్ళు. ఆ నగరం మధ్యలో రాజప్రసాదములో దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరములో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపములతో ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి వంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యములో ఏ ఇంట్లోనూ కూడా అనవసరముగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరములో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవరికి ఉన్నదానితో వారు తృప్తిగా ఉండేవారు. అందరూ దానము చేసేవారు, సత్యమే పలికేవారు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణము లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు. 8 మంది ప్రధానమంత్రులు ఆ దశరథునకు ఎప్పుడు సహాయం చేసేవారు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వారు, పని చేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియములను నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసినవారు. ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60 సంవత్సరములు నిండిపోయాయి.
ఆయనకి అశ్వమేధ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి వెంటనే సుపుత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యాగ మంటపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300కి పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగము మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు. సనత్కురమారో భగవాన్ పూర్వం కథి తవాన్ కథాం ఋషినాం సన్నిధౌ రాజన్ తవ పుత్రయాగం ప్రతి. పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగము వలన ఆయనకు 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగముతో పాటు పుత్రకామిష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ 2 యాగములను చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు. ఆయన ఆ యాగములను చేస్తేనే సంతానం కలుగునని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశములో ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకొని రండి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ ఋష్యశృంగుడు గురించి వివరముగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలములో విభన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయుటకు ఒక సరస్సు దగ్గరకు వెళ్ళగా అక్కడ విహరిస్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థానము నుండి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక మగ శిశువునకు జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు తెలియకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడు ఆ ఆశ్రమంలో ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ నేర్పించాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. ఆయనకి అస్సలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులను ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. అంటే విషయసుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వలన
ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానివేశాయి. దేశంలో క్షామం వచ్చింది. వృషశృంగుడు కాని మన దేశంలో అడుగు పెడితే కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఇంద్రియార్థేహ అభిమతైః నరచిత్త ప్రమాదీభిః. ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే విభన్నుకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋషశృంగుడిని మనస్సుని ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకి విభన్నుకుడి మీద ఉన్న భయం వలన వారు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు విభన్నుకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపునకు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి వారు కూడా పురుషులే అనుకొని, మహాపురుషులారా, మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభన్నకుడి ఆశ్రమానికి వెళ్ళారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమము నుండి వెళ్ళిపోతూ ఆ ఋష్యశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. మరునాడు ఆ ఋష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేశ్యలని చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి వారు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగు పెట్టగానే విభన్నక ముని ఆశ్రమమున లేని సమయంలో వేశ్యశ్రీలు వృషభృంగుని దర్శించుట. తత్ర చ అనియమానే తు విప్రే తస్మిన్ మహాత్ముని వవర్ష సహాస దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా. ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జరిపించారు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋష్యశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో ఇలా అన్నాడు: మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక నీ కూతుర్ని, అల్లుడిని కూడా నాతో పంపవలసినదిగా కోరాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్ళాడు. అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: అయ్యా, నేను సంతానహీనుడను. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకము నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ
యాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు. అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు: యాగము చెయ్యాలా అనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగినదో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది. కావున నీకు శూరులు లోకము చేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. చైత్రమాసంలో చిత్రమాసములో వచ్చే పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొని వచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి ప్రోక్షణ, స్నాపన, విమోచన చేశారు. ఇంకా కొన్ని ఇతరమైన క్రతువులు చేశాక ఆ యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అది అలా ఒక 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాశూరులైన వారు వెళతారు. ఆ అశ్వం తిరిగి వచ్చేలోపు, అంటే ఫాల్గుణ మాసములో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చెయ్యాలి. కాబట్టి దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, వశిష్ఠుడిని పిలిచి యాగము ప్రారంభించాల్సిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను, ప్రజలను, జానపదులను, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూర్ల నుండి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి, భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుశుష్కాతః నచ అవజ్ఞా ప్రయోక్తవ్య కామ క్రోధ వశాత్ అపి. 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధములకు లోనై అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి. పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్ భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాద రాజు, కైకేయ రాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చెయ్యండి అని ఆదేశించాడు. అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. వృధాః చ వ్యాధితాః చ ఏవ స్త్రీ బాలాః తథా యవచ అనిశం భుంజమానానాం నతృప్తిః ఉపలభ్యతే. అక్కడికి వచ్చిన వాళ్ళలో వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఆహా భోజనాలు ఏమి అంటున్నారు, ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు. దశరథ మహారాజు వారందరినీ చూసి ఇంకా తినండి, ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధనము, వస్త్రములు దానము చేశాడు దశరథుడు. వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము అచంద్ర తారార్కంగా వర్ధిల్లుతుందని ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. ఆ యాగశాలలో 21 యూప స్తంభాలని పాతారు. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, చండ్రకర్రలతో చేసినవి 6, దేవదారు కర్రలతో చేసినవి 2 మరియు
శ్లేష్మాతక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందిన వాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగము జరుగుతుంది. చివరిలో ఆ యాగాన్ని తీసుకొని వచ్చి చివరిలో ఆ యాగస్వాన్ని తీసుకొని వచ్చి ఆ యూపస్తంభానికి కట్టారు. పట్టమహిషి అయిన కౌసల్య 3 కత్తులతో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ రోజు రాత్రి కౌసల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి. మరుసటి రోజున ఈ యాగం చేయించిన ఋత్విక్కులకి రాజు 4 భార్యలని దానం చేయాల్సి ఉంటుంది. మొదట పట్టమహిషిని, ఉపేక్షిత భార్యను, ఉంపుడుగత్తెని, చివరిగా పాలకాకలిని దానం చేస్తాడు. ఆ ఋత్వికులు ఆ 4 భార్యలని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ ఋత్వికులకి ద్రవ్యాన్ని, ధనం దానం ఇస్తాడు. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుండి వఫ జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వు ఆ గుర్రం శరీరంలో నుండి వఫని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనినే అశ్వమేధయాగం అంటారు. అలా పీలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపము అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది. చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలో హవిస్సుగా సమర్పిస్తారు. దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధయాగం చేయించిన ఋత్వికులకి దానం చేశాడు. అప్పుడు వారు, మేము ఈ శుభాభారాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణ లేని యాగము జరపకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకి 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణేలని, 4 కోట్ల వెండి నాణేలని దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ ఒక్కొక్కటి బంగారు నాణేలని దానం చేశాడు. ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసం నేను అథర్వవేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను. అదే పుత్రకామిష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు. తతో దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమ నృపయాః భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. ఆ ఇష్టి జరుపుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు, యక్షులు, గంధర్వులు, కింపురుషులు మొదలైన వారు అందరూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయన దగ్గరకు వెళ్ళి, పితామహ, మీరు ఆ రావణుడి తపస్సుకి మెచ్చి ఆయనకి అనేక వరములు ఇచ్చారు. మీరు ఇచ్చిన వరముల వలన గర్వము పొంది వాడు ఈనాడు సృష్టి ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నాడు. నైనం సూర్య ప్రతపతి
పార్శ్వే వాథిన మారుతః చలోర్మిమాలితం దృష్ట్వా సముద్రోహి దృష్ట్వా సముద్రోపి న కంపతే. రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు. సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటూ, వాయువు రావణుడి దగ్గర అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది. ఈ రకంగా వాడు దిక్పాలకుల్ని బాధిస్తున్నాడు. ఎక్కడా యజ్ఞాలు జరగనివ్వడం లేదు. ఋషులని హింసిస్తున్నాడు. పరభార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు. ఇన్ని బాధలు పడుతున్న మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు. అప్పుడు బ్రహ్మగారు, నేను వాడి అకృత్యాలు వింటున్నాను. వాడు తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత, దేవతల చేత, యక్షుల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు. కానీ వాడికి యనుమల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అని అన్నారు. అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు. ఆ సమయాన అంతటా నిండిపోయిన పరమాత్మ, ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు. యతస్మిన్ అనంతరే విష్ణు ఉపయాథో మహాద్యుతిః షజ్క చక్ర గదాపానిః పితా వాసా జగత్పతిః. ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అంతటి అందమైన రూపంతో, మెడలో వైజయంతి మాలతో, శంఖచక్ర గదా పద్మములను ధరించినవాడైన శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వా క్రూరం దురాదర్శం దేవ ఋషిణాం భయావహం దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ వక్ష్యామి మానుషే లోకే పాలయాన్ పృథ్వీం ఇమాం ఏవం తద్వా వరం దేవో దేవానాం విష్ణు ఆత్మవాన్. మీరెవరూ కంగారు పడవద్దు. రావణుడు చేసే అకృత్యాలన్నీ నాకు తెలుసు. వాడిని సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించదలిచాను. నన్ను నమ్ముకున్న దేవతలని, ఋషులని క్రూరంగా బాధిస్తున్నాడు. అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద 11,000 సంవత్సరములు ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు. తతః పద్మ పలాశాక్షః కృత్వా ఆత్మానం చతుర్విధం పితరం రోచయామాన తథా దశరథం నృపం. నేను నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడ ఋష్యశృంగుడు చేయిస్తున్న పుత్రకామిష్టి యాగం పూర్తవబోతుంది. ఇంతలో ఆ యోగాగ్నిలో నుండి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి, చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటకు వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు. దశరథుడు ఆయనకి నమస్కరించి, నేను మీకు
ఏమి చెయ్యగలను అన్నాడు. అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు, నాయనా దశరథ, నన్ను ప్రజాపత్ర్య పురుషుడు అంటారు. నన్ను ప్రజాపతి పంపించారు. ఈ పాత్రలోని పాయాసాన్ని దేవతలు నిర్మించారు. ఈ పాయాసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది. ఈ పాయాసాన్ని స్వీకరించడం వలన రాజ్యంలోని వారు ధన ధాన్యాలతో తులతూగుతారు, ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి అదృశ్యమయ్యాడు. అంతటా దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు. ముగ్గురిని పిలిచి ఆ పాయాసంలో సగభాగం కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి, మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు. ఋషశృంగుడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనవి సత్కరించిన శాంతా ఋష్యశృంగులను అన్ని మర్యాదలు చేసి సాగనంపారు. ఆ యాగానికి వచ్చిన వారందరినీ తగిన విధంగా సత్కరించారు. దశరథ మహారాజు కొంత కాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలలోకి ప్రవేశించి వారు గర్భవతులయ్యారు. జై శ్రీరామ్. ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. తర్వాతి భాగం రేపటి వీడియోలో వస్తుంది. జై శ్రీరామ్. ఓం నమో నారాయణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు ఈ వీడియోని విన్న తర్వాత మీకు తెలిసినంతగా ఇంకో 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచవలసినదిగా మా మనవి. జై శ్రీరామ్.